మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎండాకాలం షురు అయిపోయింది అంటే మనకి నీటి కష్టాలు అనేవి షురు అయినట్టే. సో ఇది అందరికీ ఎరకనే. అందుకనే హైదరాబాద్లో ఎవరైతే వాటర్ వేస్ట్ చేస్తారో వాళ్ళకి 5,000 జరిమానా కూడా గవర్నమెంట్ అఫీషియల్గా ప్రకటించింది. మరి నిజామాబాద్లో పరిస్థితి ఎట్లా ఉంది? సో ఇక్కడ చాలామంది రైతులు భూగర్భ జలాలపైన ఆధారపడే పంటలు పండిస్తుంటారు. మరి జిల్లా వ్యాప్తంగా భూగర్భ జలాల పరిస్థితి ఎట్లా ఉంది, మనం ఎట్లా అప్రమత్తంగా ఉండాలి, ఉన్న నీళ్ళని ఎట్లా కాపాడుకోవాలి, ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. ఇప్పుడు నేను భూగర్భ జల శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ బాబు గారితో ఉన్నా. ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం అండి. నమస్తే. ఎండాకాలం షురు అయిపోయింది. సో ఎండాకాలం వచ్చిందంటే అందరికీ గుర్తుకొస్తుంది, పవర్ బిల్లు పెరుగుతుంది, వాటర్ లెవెల్ తగ్గుతుంది. అవునండి, కరెక్ట్. అదైతే వాస్తవమైన పరిస్థితులు. అది ఎందుకంటే ఈ కాలంలో ఈ రెండు వినియోగం విపరీతంగా ఉంటుంది. మరి ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో ఎట్లా ఉంది భూగర్భ జలాల పరిస్థితి, ఎట్లా ఉంది, గ్రౌండ్ వాటర్ లెవెల్ ఎట్లా ఉంది? ఈ పరిస్థితులలో మనము భూగర్భ జలాల గురించి ప్రజలకు మనము విన్నవించాలి అని అంటే, జిల్లా దాదాపుగా మనకు 97% గ్రనైటిక్ ఫార్మేషన్ తోటి కప్పబడి ఉంది. అందులో సెకండరీ పోరోసిటీస్ అన్న దాంట్లో మనకు భూగర్భ జల లభ్యత అనేది మనకు అందుబాటులోకి వస్తుంది. అంతేకాకుండా ఈ దాదాపుగా మనకున్న 33 మండలాలు 23 గ్రౌండ్ వాటర్ బేసిన్స్ లాగా విభజించి అందులోని భూగర్భ జలాలను ఈ అగ్రికల్చర్కి అయితేనేమి డొమెస్టిక్ వాడకం అనేది మనము వినియోగంలోకి తెచ్చాం. సర్ఫేస్ వాటర్ కన్నా దాదాపుగా మనకు 60 నుండి 70 వేల అగ్రికల్చర్ కనెక్షన్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. ఆ 70 వేల అగ్రికల్చర్ కనెక్షన్స్ను ఇప్పుడు మనము వినియోగం ఎక్కువగా ఉన్నది కాబట్టి ఈ పరిస్థితులలో మనకు ఈ ఎండాకాలంలో భూగర్భ జలాల మీద ఒత్తిడి ఏర్పడి సమ్మర్లో మనకు కొంతవరకు తక్కువ అనేది మనకు అనిపిస్తూ ఉన్నది. మరి అసలు ఈ భూగర్భ జలాలు పెరిగినాయా తగ్గినాయా ఎట్లా మానిటర్ చేస్తారు, ఎట్లా తెలుస్తుంది వాటర్ లెవెల్ అనేది? మనకు ఈ జిల్లాలో భూగర్భ జల శాఖ తరఫు నుండి రమారమి 82 అబ్జర్వేషన్ వెల్స్ను, వాటిని పీజోమీటర్లు అంటాము, 82 పీజోమీటర్ల ద్వారా మేము ఈ జిల్లా 23 బేసిన్స్లలో నిర్మాణం చేసి ప్రతి 2వ అర్ధభాగ మాసంలో మేము భూగర్భ జల మట్టాలను దానిని రికార్డ్ చేస్తూ దాని వలన వచ్చే రిజల్ట్స్ను బేస్ చేసుకొని మనము భూగర్భ జల యొక్క లభ్యత ఏ విధంగా ఉంది, భూగర్భంలో నీటి మట్టం ఏ విధంగా ఉన్నదన్నది మేము ఈ టెక్నికల్గా దాన్ని విశ్లేషణ చేసి జిల్లా అధికారులకు మేము ప్రజల వినియోగదారులకు మేము అందిస్తూ ఉంటాం. అందులో భాగంగా మేము ఈ 82 పీజోమీటర్ల ద్వారా మేము వచ్చిన భూగర్భ జలాలు అనేది ఒక ఎత్తు అయితే, ప్రొడక్టివ్ వెల్స్ అంటే బోరు బావుల నుండి వచ్చే నీరు ఇంకొక ఎత్తు. ఆడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, భూగర్భ జల మట్టము అనంటే మనకు జిల్లాలో 20 మీటర్ల వరకు ఉన్నా కానీ సురక్షితమని నేను చెప్పగలుగుతాను. ఎందును బట్టి అనంటే 20 మీటర్ల వరకు మనకు మొరమును అనే నేచర్ అనే ఫార్మేషన్ ఉంటుంది. దాని దిగువ భాగమున మనకు బండపరుపు ఉంటుంది, కఠిన శిలలు ఉంటాయి. అంటే 20 మీటర్ల వరకు మొరం ఉంటుంది కాబట్టి మనకు భూగర్భ జల మట్టం 20 మీటర్ల వరకు ఉన్నంత వరకు సురక్షితం అని మనం చెప్పగలుగుతాం. రెండవది, బోర్లు వేసినప్పుడు నీటి లభ్యత లేదా నీటి యొక్క అందుబాటులోకి రావడము ఎక్కువ తక్కువ ఉన్నది అనే దాంట్లో 3 పాయింట్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి, ఆ యొక్క బోరు వేసిన ప్రాంతం యొక్క జియోలాజికల్ ఫార్మేషను, రెండవది వర్షపాతము, మూడవది అక్కడున్న రీఛార్జ్ సోర్సెస్. అంటే ఒక చెరువు ఉందా, రీఛార్జ్ సోర్స్, ఒక చెరువు ఉందా, ఒక వాగు ఉందా, లేకపోతే అక్కడ ఏమన్నా కెనాల్ లాంటిది, ఇటువంటి రీఛార్జ్ సోర్సెస్ ఉన్నాయి. ఈ 3 యొక్క అంశాల మీద ఆ ప్రోడక్ట్, ఆ బావి బోరు యొక్క నీటి యొక్క లభ్యతను విశ్లేషించవచ్చు. భూగర్భ జల మట్టం అనేది మనకు రమారమి మేము ఈ యొక్క ఏప్రిల్ మాసంలో అంటే మార్చి మాసంలో తీసిన గ్రౌండ్ వాటర్ రిజల్ట్స్ ప్రకారంగా మనకు 12.3 మీటర్ల వరకు మనకు జిల్లా సరాసరి నీటి మట్టం అందుబాటులో ఉంది. అంటే మనం అనుకున్నది 18 నుండి 20 మీటర్ల వరకు ఉన్నంత వరకు సురక్షితమే అన్నాము. అందుని బట్టి మనది మార్చి మాసంలో 12.3 మీటర్లు ఉన్నది. గత సంవత్సరము మార్చిలో 11.42 మీటర్లు ఉన్నది.
అదే ఫిబ్రవరి మాసంలో మనకు 11.34 మీటర్లు ఉన్నది. మనం ఎక్కడ చూసినా గత మాసమైనా కానీ ఈ మాసమైనా కానీ గత సంవత్సరం మార్చి అయినా కానీ మనకు 11 నుండి 12 మీటర్ల వరకు ఉంది. అదేవిధంగా మనము గత మాసము డిసెంబరును జనవరి మాసంలో మనము ఈ యొక్క వాటర్ లెవెల్ ఏ విధంగా పడిపోతుందన్నది గమనిస్తే మనకు లెక్కల ఆధారంగానే దాదాపుగా 1 మీటర్ నుండి 1.2 మీటర్ మాత్రమే డిప్లీషన్ అంటే కిందకి దిగువకు పడిపోతూ ఉన్నాయి. ఈ 82 పీజోమీటర్ల ద్వారా యావరేజ్ వాటర్ లెవెల్ 1 మీటర్ డిప్లీషన్ జరుగుతూ ఉన్నది. అది కూడా మనకు ఏప్రిల్ మాసాంతము వరకు మనకు ఈ 70,000 ఉన్న అగ్రికల్చర్ కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు అందుబాటులోకి ఉండవు. అంటే దాని యొక్క వినియోగం ఉండదు. అంటే వరి కోతల్లో అయినా కానీ పంట పొలాలన్నీ మనకు హార్వెస్ట్ అయిపోతాయి. కాబట్టి ఈ 1.2 మీటర్స్ డిప్లీషను ఇంత ఒత్తిడి ఉన్నది కాబట్టి ఆ విధమైన డిప్లీషన్ జరుగుతుంది. ఒకవేళ ఈ 80,000-70,000 యొక్క అగ్రికల్చర్ బోర్వెల్ కనెక్షన్స్ కింద వినియోగంలో లేకపోతే డిప్లీషన్ అంత ఉండకపోవచ్చు. రెండవది మనకు గతంలో పడిన వర్షపాతం అనుకున్నాం కాబట్టి గతంలో మనకు పడవలసినది దాదాపుగా 984 mm వర్షపాతము మనకు పడాలి. 984 mm వర్షపాతము అంటే మనకు వర్షపాత ఇయరు జూన్ 1 నుండి మే 31 వరకు ఉంటుంది. అది వర్షపాత ఇయర్. ఆ వర్షపాత సంవత్సర కాలంలో మనకు పడవలసింది 984 mm ఈ మార్చి మాసాంతానికి పడవలసి ఉంటే మనం ఆల్రెడీ 1242 mm మనం రిసీవ్ చేసుకున్నాం. అంటే 26% ఎక్సెస్ ఉంది. అందుని బట్టి ఈ వాటర్ లెవెల్ ఈ విధంగా ఉన్నది. ఇంకొకటి మనము ఈ యొక్క వర్షపాతం ఎక్కువైంది అనేది కాదు, వినియోగంలో ఉన్నది కాబట్టి ఎక్కువ వినియోగం ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మాసాలలో అగ్రికల్చర్ వినియోగం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ 1.2 మీటర్స్ డిప్లీషన్ అనేది మనకు ఎదుర్కొన్నాం. అయితే ఇప్పుడు మీరు అన్నట్టు వర్షపాతం నుంచి వాటర్ రీఛార్జ్ కనుక నిజామాబాద్లో ఉండే ప్రతి గ్రామానికి రీఛార్జ్ అయ్యి ఉంటే మనం ఇప్పటికే చూస్తున్నాం ధాన్యం అంతా చేతికొచ్చే టైం, కోతలు చేతికొచ్చే టైంలో ఈ టైంలో కూడా భూగర్భ జలాలు అడుగంటిపోయినాయి కొన్ని చోట్ల, నీళ్లు లేవాడ. సో వాటర్ ట్యాంకర్లు తెచ్చి మరి పొలాలను దడిపే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు కనుక దడపకపోతే సరైన వడ్లు చేతికి రావని రైతులు. సో ఇట్లాంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? సో జిల్లాలో ఏ మండలంలో ఇట్లాంటి పరిస్థితి ఉంది? రైతు ఎట్లా జాగ్రత్త పడాలి? అయితే మీరు కరెక్ట్గా యాక్చువల్ పాయింట్ అడుగుతూ ఉన్నారండి. ఈ భూగర్భ జల వినియోగదారులందరూ విశ్లేషణ చేసుకోవాల్సిన అంశం ఏమిటంటే ఏ ఏ ప్రాంతాలలో అయితే మనకు భూగర్భ జల లభ్యత అనేది వస్తుంటుంది, పంట చివరి దశ వరకు కూడా మనకు భూగర్భ జలాల లభ్యత ఎక్కడ ఉంటుందన్నది వాళ్ళు రైతు సోదరులైనా కానీ వినియోగదారులైనా కానీ దాన్ని విశ్లేషణ చేసుకొని పంట వేసుకోవాల్సినది అనేది నా యొక్క సూచన భూగర్భ జల శాఖ తరఫు నుండి. అది ఏ విధంగా అని అంటే మనము ఇందాక నేను 3 ఫ్యాక్టర్స్ ద్వారా ఆ యొక్క పొటెన్షియల్ ఏరియాస్ అని నేను చెప్పాను. 3 ఫ్యాక్టర్స్: రెయిన్ఫాలు, ఫార్మేషను, ఇంకోటి రీఛార్జ్ సోర్సెస్. అంతేకాదు వినియోగదారులు గతంలో భూగర్భ జలాలు విచ్చలవిడిగా ఇండిస్క్రిమినేట్గా డ్రిల్ చేసేసి ఒకదానికి ఒక బోర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఇంకొక బోర్ మీద పడి ఆ 2 బోర్వెల్స్ వాటర్ షేర్ చేసుకుంటూ ఈ విధమైన అతి వినియోగం వల్లనే ఇటువంటి చిన్నపాటి ఎండాకాలం వచ్చినా కానీ ఆ యొక్క వాటర్ లెవెల్ తగ్గి అందుబాటులోకి రాకుండా రైతు సోదరుడికి ఈనాడు ట్యాంకర్స్ ద్వారా భూగర్భ వాటర్ పంట కాపాడుకోవడానికి ఖర్చు వెచ్చించవలసిన అవసరం ఏర్పడ్డది. కానీ అదే రైతు సోదరికి నేను ముందు నుండే మీరు ఒక పద్ధతి ప్రకారంగా వినియోగాన్ని కొంతవరకు మీరు తగ్గించుకుంటూ ఏ విధంగా తగ్గించుకోవాలి అని అంటున్నారు కదా. అంటే అవైలబిలిటీ భూగర్భ జలాలు ఎంత ఉన్నదన్నది ముందే మనము నిర్ధారణ చేసుకొని పంటను మనం యాక్షన్ ప్లాన్లో పెట్టుకుంటే మంచిది. ఒక టెక్నికల్గా మీరు ఒక శాస్త్రవేత్తలను సంప్రదిస్తే మీకు నష్ట నివారణ చేసుకున్న వారవుతారు. ఈ పొట్ట దశలో లేకపోతే పంట వచ్చే సమయంలో మీకు అది నీరు అందక దాని యొక్క ఈల్డ్ తగ్గిపోయి మీరు ఇబ్బందులు పడుతూ ఉన్నారన్న దాంట్లో కొంతవరకు మేము కూడా బాధపడుతూ మీరు పంట వేసే సమయంలోనే భూగర్భ జల లభ్యత ఏ విధంగా ఉంటున్నదన్నది నిర్ధారణ చేసుకొని పంట నిర్ధారణ చేసుకోవాలన్నది మేము సూచిస్తూ, ఇంకొకటి నేను రైతు సోదరులందరికీ ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను. మీరు వినియోగాన్ని భూగర్భ జలాల వినియోగం మనం స్టాటిక్ రిసోర్సెస్ను వాడుకుంటేనే మంచిది. డైనమిక్ రిసోర్స్ అంటే భూగర్భ జలాలు దిగువన 100 మీటర్ల కన్నా దిగువనున్నవి 400-600 అడుగులు వేసి బోర్ల నుండి నీటిని తీసేస్తే క్వాలిటీ ఆస్పెక్ట్లో మీరు ఇబ్బంది పడతారు.
ఫ్యూచర్ కూడా చాలా కొంతవరకు తొందరపాట్లు అనేది జరుగుతాయి. కాబట్టి డైనమిక్ రిసోర్సెస్ అంటే వర్షంలో పడినప్పుడు ఎంతైతే భూగర్భంలోకి వెళ్తుందో అంత వాటర్నే మనము వెలికి తీసుకుంటే ఫ్యూచర్ జనరేషన్ కన్నా కానీ మనకు పంటకు సమృద్ధిగా అందుబాటులో ఉంటుంది కాలాంతం వరకు అనేది నేను ఒక విధమైనగా సందేశము మీకు చెప్పదలుచుకున్నాను. ఇప్పటికైనా డొమెస్టిక్ ఇప్పటివరకు మనం అగ్రికల్చర్ ల్యాండ్స్ గురించి రైతుల గురించి మాట్లాడుకున్నాం. మన నిజామాబాద్లో డొమెస్టిక్ పర్పస్ యూజ్ చేస్తే వాటర్ సోర్సెస్ ఎట్లా ఉన్నాయండి? భూగర్భ జలాలు ఎక్కువగా మనము ఈ సమ్మర్లో తాగడానికి వినియోగించుకోవాలన్నది మేము కొంతవరకు సజెషన్ చేస్తున్నాము. ఇన్ని మనకు అంటే సురక్షితమైన మన భూగర్భ జల మట్టాలు వినియోగములో ఎక్కువగా అన్నదాన్నే మనము ఇప్పుడు దృష్టించాలి. అంటే ఈ సమ్మర్లో మనకు వినియోగం ఎక్కువగా ఉంటుంది. వినియోగము ఎక్కువగా ఏ విధమైన చర్యలు చేపట్టాలి అని అంటే మనం 2 సార్లు స్నానం చేస్తాం, లేదా అంటే మన కార్లను వాష్ చేసుకోవడానికైనా కానీ విరివిగా ఉపయోగంలోకి తీసుకొస్తాం. ఆ విరివిగా అన్నదాన్నే మనం కొంచెం అదుపులో పెట్టుకుంటే ఒక 20 to 30% గిన విరివిగా ఒక జలాలను వాడడంలో మనం తగ్గిస్తే ఈ సమ్మర్ అనేది మనకు ఈజీగా అంటే మనము ఏ విధంగా అయితే చాలా అయ్యో భూగర్భ జల మట్టం పడిపోయింది, అట్టుడుకుని అయిపోయింది, ఇంకా లేవు అన్నదేని ఎట్టి పరిస్థితుల్లో కానే కాదు. వినియోగాన్ని కొంచెం పొదుపులో అదుపులో పెట్టుకుంటే మాత్రం ఈ సమ్మర్ మనకు ఈజీగా మనము గెటాన్ కాగలుగుతాము. ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనం గెటాన్ కాగలుగుతాం. ఎందును బట్టి అని అంటే మనకు భూగర్భ జలాలలో ఉన్న బోర్వెల్ ఈల్డ్స్ మాత్రము ఏం డ్రాస్టికల్గా ఏమి తగ్గలేదు. భూగర్భ జల మట్టం బాగానే ఉంది, వర్షపాతం బాగుంది. ఈ 15th తర్వాత మనకు పంట కోతలు కోస్తారు కాబట్టి ఆ 60-70 వేల అగ్రికల్చర్ కనెక్షన్ కూడా స్టాప్ అయిపోతాయి. ఇప్పటి నుండి అయినా కానీ మనము పొదుపు చర్యలు పాటించాలి. అది ఒకటి సందేశం ఇస్తున్నాను. పొదుపు చర్యలు అంటే ఏ బర్రెలు గడగడమో లేకపోతే కార్లు గడగడమో లేదా మనము స్నానాలు 3-4 స్నానం అంటే మీరు కొన్ని దృష్టిలో పాయింట్ తీసుకురావచ్చు. అదే మనకు అర్బనైజేషన్ అయినందువలన బెంగళూరు దాంట్లో మొత్తము అంత సిమెంటింగ్ ఫార్మేషన్ వచ్చేసి మనము భూగర్భంలోకి ఇనకకుండా ఆ విధమైన ప్రాంతంలో ఏర్పడి బోర్లన్నీ ఎండిపోయినాయి. మనకైతే కొంతవరకు ఇప్పటికైనా కానీ అర్బన్లో రీఛార్జ్ షాప్స్ కొన్ని ఏర్పరచుకోవాలనేది భూగర్భ జల శాఖ విన్నవించుకుంటా ఉంది. ప్రతి ఇంటికి ఒక సోక్ పిట్ ఉండాలి, ఒక రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ ఉండాలి. సోక్ పిట్ అని అంటే ఏంటంటే మలినమైన వాటర్ను ఆ టబ్బు ద్వారా భూగర్భంలోకి పంపిస్తే మంచిది. ఫిల్టర్ మీడియా ఎట్లా ఉంటుంది భూగర్భము. రెండవది రెయిన్ వాటర్కి వచ్చే వర్షాకాలం కాబట్టి ఆ వర్షంలో పడిన వర్షపాతాన్ని అంతా వేరేగా ఒక రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్ ద్వారా భూగర్భం లేకపోతే మన ఇంట్లో ఉన్న బోర్ కూడా ఫుల్గా మనకు రీఛార్జ్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఒకటి. రెండవది మనము ఈ సోక్ పిట్ ద్వారా మనము లెటౌట్లు కాకుండా వాటర్ బయటికే వెళ్ళదు, మన ఇంట్లోనే ఉండిపోతుంది, ఇక్కడనే భూగర్భంలోకి వెళ్తున్నది అన్నది ఇది. అదే అగ్రికల్చర్ ప్రాంతాలలోకి వెళ్తే ప్రతి రైతు కూడా ఒక ఎకరానికి ఒక 10% 5%ను డెడికేట్ చేసి ఒక ఫామ్ పాండ్ అనేది కట్టుకోవాలి. రేపు పొద్దున వచ్చే భవిష్యత్తు మాత్రము చాలా ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కోకుండా ఉండాలంటే ఇప్పుడే మనం మేల్కోవాలి. ప్రతి రైతు అంటాడు ఏముంది సార్ నాది మొత్తం వర్షమంతా ఇక్కడే ఉంటుంది, ఇక్కడ పడిపోతుంది అంట. మనకి ఇప్పుడు వచ్చేది ఏంటంటే మనకు క్లౌడ్ బస్టర్స్ వస్తున్నాయి. అంటే ఒకటే రోజు 20 mm రెయిన్ఫాల్ పడితే 1 day బాగానే ఉంటుంది, రెయిన్ఫాల్ ఇనుకుతుంది అది. కానీ మనకు ఒకటే రోజు 40 mm 60 mm పడుతుంది. అంటే రన్ ఆఫ్ వెళ్ళి ఎప్పుడు పోతుంది. మన దగ్గర పడిన వర్షం అంతా కిందికి దిగువకి వెళ్ళేసి చిన్న చిన్న వాగులు వంకలు గోదావరి కలిసి సముద్రపాలు అవుతున్నది. అటువంటిది కాకుండా ఉండాలనంటే మన ఇంట్లో పడిన వర్షము మన ఇంటికి మక్కనే ఇనకాలి, లేదా వర్షము పొలంలో పడింది ఫామ్ పాండ్ ద్వారా అక్కడ ఇనకాలి. కొంచెము దిగువకి వెళ్తేనేమో చిన్న చిన్న చెక్ డ్యామ్లు, చిన్న చిన్న పర్కులేషన్ ట్యాంక్స్, పెద్దగా వెళ్తేనేమో పెద్ద పెద్ద చెక్ డ్యామ్లు, రిజర్వాయర్స్ కట్టడానికి మనకు ప్రభుత్వ పరంగా వాళ్ళు చేస్తున్నారు. మన పరంగా మనం ఇటువంటివి చిన్న కట్టడాలు ఏమైనా కానీ అది ఏది రీఛార్జ్ సోక్ పిట్ అంటున్నాము, ఇంకోటేమో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్ అంటున్నాము, నెక్స్ట్ ఏమో చిన్న ఫారం పాండ్ అంటున్నాము. ఒకటే ఎకరంలో 10% దాని ల్యాండ్ డెడికేట్ చేస్తే అక్కడ రైతు సోదరులకు బాగుంటుంది, మనకు భూగర్భ జలాలు మనకు పెంపొందించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పాతాళానికి పోతున్న గంగమ్మను అధపాతాళానికి పోకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన టైం ఇదే అని డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు చెప్తున్న సూచనలు మనమందరం కూడా పాటిస్తాం. సమ్మర్లో నీటి కష్టాలు లేకుండా చూసుకుందాం. కేవలం మన కోసం మాత్రమే కాదు, భవిష్యత్ తరాలకు కూడా వాటర్ సోర్స్ని వాళ్ళకి అందించాలంటే ఇప్పటి నుంచి అయినా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ శివతో నేను మీ కావ్య, సుమన్ టీవీ, నిజామాబాద్ నుండి.